నా వరకైతే మాత్రం నాకు అన్ని కులాలు సమానంగానే ఉంటుంది. నాకు ఈ కులం గొప్ప, ఆ కులం గొప్ప, లేకపోతే వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప ఇదేమి ఉండదు. ఇక ఈ రోజుల్లో కూడా కులాలు గొప్ప, ఈ గొప్ప, ఈ గొప్ప అనుకుంటే మనకంటే మూర్ఖులు లేరని చెప్పి నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే అందరం సమానం అని చెప్పి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదివి మన భారతదేశం అది ఇది అని చెప్పి రోజు మనమే పొగుడుకుంటా పూర్తి స్థాయిలో మనం ఇంకా ఆలోచనతో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మనలో ఏదో లోపమని భావిస్తాను నేను. ఇక ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 3-4 ఒక 5 సంవత్సరాల నుంచి పర్టికులర్గా చెప్పాలనుకుంటే ఒక కమ్యూనిటీ అంటే రెడ్డి కమ్యూనిటీని కాపులు చాలా వరకు ఒక శత్రువులా చూడటం మాత్రం నేను ఈ 5 సంవత్సరాల్లోనే చూస్తున్నా. గతంలో నాకు ఎప్పుడు కనపడలే అట్లా. ఎందుకంటే విజయవాడలో చదువుకున్నాం మేము ఇంటర్మీడియట్ ఆ టైంలో. అప్పుడు కూడా కాపులు రెడ్ల మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఎప్పుడు ఉండేది కాదు. వాళ్ళు సినిమా హీరోలుగా చిరంజీవి గారి తరపున, బాలకృష్ణ గారి తరపున వాళ్ళ మధ్య ఏదైనా ఉండేది, కానీ అసలు రెడ్లకు సంబంధించిన ఇష్యూలు కాపులకి ఇట్లా ఎప్పుడు గొడవ ఉండేది కదా ఏ ఇష్యూలో కూడా. కానీ గడిచిన ఒక 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు డైలాగులు పెట్టుకొని వైసీపీ నా కొడకల్లారా, గుండల్లారా, అది ఇది అసలు ఎట్లా పడితే అట్లా తిట్టే పాటలన్నీ సౌండ్ సిస్టమ్స్ పెట్టేసి నడి రోడ్డులో హంగామా సృష్టిస్తూ ఇంకా రెడ్డి కాపు అంటే డి అంటే డి అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఇదంతా ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇటువంటి అనాగరికత రోజుల్లో లేం మనం. అందరూ లిటరసీ రేట్ అనేది అందరికి పెరిగిపోయింది. ఎవరికి వాళ్ళు పెద్దగా నేను అచీవ్ చేయాలని పరిగెడుతున్న రోజుల్లో కూడా ఈ ఆధిపత్య పోరుతోటి ఘర్షణ వాతావరణం చూపిస్తూ ఈ మీ సొంత సులాభం కోసం అన్యం పుణ్యం నిజంగా చెప్పండి ఏ ఒక్క రెడ్డి నాయకుడు లేకపోతే జగన్ గారి నోటి నుంచి ఏనాడు కూడా పలానా కాపు వ్యక్తిని తిట్టాలి, పలానా కమ్మ వాళ్ళని తిట్టాలని ఏనాడు బుద్ధి తిట్టింది లేదు. ఈ రోజుకి కూడా జగన్ గారు ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి బూతులు ఎప్పుడూ తిట్ల. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చడం కోసం సింపతి డైలాగులు వాళ్ళ కాపు సంబంధించిన కమ్యూనిటీని కులభావం తెచ్చుకోండి, మీరు నాకు మద్దతు ఇవ్వండి, మీరు నా వెనక ఉండాలి, అవకాశం మీరు నాకు కల్పించండి, నాకు లాభం జరిగిద్ది, ఏం మనం ఇట్లా ఉంటామా, మీరు నా ముఖ్యమంత్రి అవకాశం నాకు ఇవ్వరా అని వాళ్ళని ఎక్కలేని రెచ్చగొట్టే మాటలన్నీ చెప్పేసి పూర్తి స్థాయిలో రెడ్ల పైన ఒక శత్రువులా చూపించే ప్రయత్నం చేశారు. ఈ రోజుటికో చెప్తున్నాను, రెడ్డి కమ్యూనిటీ నిజానికి కాపు కమ్యూనిటీతో ఎప్పుడు గొడవ లేదు. గ్రౌండ్ లెవెల్లో ఈ రోజుకి కూడా ఎందుకో కాపు కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి ఇటు తిరుగుతున్నారని తప్పితే గొడవ పెట్టుకునే తప్పితే మీరెంత గొడవ పెట్టుకున్నా రెడ్లు సౌమ్యంగానే ఉంటారు. ఖచ్చితంగా కాపులతో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటారు. గ్రౌండ్ లెవెల్లో నేను చాలా చూస్తున్నా. ఎంత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి కొంతమంది యువకులు కొంతమంది తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడినా కానీ గతంలో నుంచి కూడా ఫ్రెండ్లీ కమ్యూనిటీ ఈ రెండు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాపులపైన దాడులు జరుగుతుంది. ఎవరు హయాంలో? టీడీపీ హయాంలో. ఎంతమంది జనసేన వాళ్ళు టీడీపీ హయాంలో తెలుగుదేశం చేతిలో ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది? దాసర్ రాము గారు అని చెప్పి ఈయన చెప్పాడు రెడ్ల గురించి. ఆయన మంచి మనసులో మాట. నిజంగా చెప్పాలంటే మాలాంటి యువకులకి రాబోయే తరాలకి శత్రువులు కులంలాగా పెట్టకండి దయచేసి. ఈయన అన్న మాటే నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అది ఏ కమ్యూనిటీకి అయినా కానీ రానున్న భవిష్యత్తులో ఆ కులం ఈ కులం గొడవలు ఇవన్నీ పెట్టుకోకుండా సాదాసీదాగా వెళ్ళిపోదాం అనిపించింది నాకు. ఈయన చెప్పిన మాట విన్నాను. మీ కులపోని నన్ను జరుగుతుంటే ఊరుకుంటావు అంటాం. మీరేమో జగన్ మీద పట్టాం పోయి నేను కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిటిలో తిట్టాం అతన్ని, ఎన్నిటికి అర్థం పడ్డాం మేము. ఏదో అడిగిన దెబ్బతగలేంటి మాట్లాడుతూ ఊరికినే మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఏ మాటలు మేము సీరియస్ గా తీసుకోవట్లేదు సార్. మాకు రెడ్లతో గొడవలే లేవు. నువ్వు రెండు తిట్టడం వచ్చేదో అది తిట్టించుకోవటం. మీ కులపోని నన్ను జరుగుతుంటే ఊరుకుంటావు అంటాం. మీరేమో జగన్ మీద పట్టాం పోయి నేను కొత్త ఎన్ని మీటింగ్లు ఎన్నిటిలో తిట్టాం అతన్ని, ఎన్నిటికి అర్థం పడ్డాం మేము. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు చిరంజీవి గారి పార్టీ గురించి ఎప్పుడైనా కానీ ఇటువంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా సీరియస్గా? అది ఇదేం బనబుతులు తిడుతూ ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదా ఆనాడు పంచలు ఓడదీసి అది ఇది అని చెప్పి అన్నది? అయినా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా సీరియస్గా ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? అసలు ప్రజారాజ్యం పార్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ మూసేస్తున్నారు అని చెప్పి నాడు ఆంధ్రజ్యోతి ఈనాడు చేసిన వికృత క్రీడ మీకు తెలియదా?
చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని తిట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? మీరు గుర్తు తెచ్చుకొని జస్ట్ ఒకసారి. ఇదే కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు, ఆయన పెద్ద నాయకుడు. ఆయన కాపుల్లోనే కాదు అన్ని కులాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ రోజుకి కూడా చాలామంది వివిధ కులాల్లో నేను ఆయనకు అభిమానులుగా నేను చూస్తా. ఎందుకంటే నా కళ్ళారు నేను చూసా. రెడ్డిస్లో ఉన్నారు, ఆ తర్వాత చాలా కులాల్లో నేను రంగా గారికి అభిమానులు చూసా. ఆయన దగ్గర పోతే పని ఇద్దరు అని మాట్లాడేవాళ్ళు, ఏదైనా ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన గొప్ప నాయకుడు రా. అటువంటి ఆయన్ని మట్టు పెట్టింది ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? ఇంకా దేనికి? అసలు వైజాగ్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు చేసినటువంటి ఆ రోజు అరాచకంగా బట్టే కదా ఆ రోజు జగన్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంది. మీకు గుర్తు లేదా? ఎయిర్పోర్ట్లో తొక్కలు అవన్నీ చూపిస్తూ మంత్రులు క్యాన్వా వెళ్తుంటే వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తేనే కదా. అది ఎవరికి తెలియదా మీ జనసేన వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నా కొడకల్లారా అంటే ఆయన మీద కేసు ఎప్పుడు ఏం పెట్టారు ఆ మాటకి? అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కేసు పెడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఏం పాపం చేశాడని ఆయన మీద కేసు పెట్టారు? ఏం పాపం చేశాడని? ఎవడో ఒకడు స్టాండప్ కమెడియన్ మాట్లాడితే కేసులు పెడుతున్నారు. వైసీపీ నా కొడకల్లారా, గూండాలారా, మిమ్మల్ని అదంపాతాలు దొక్కుతా, మీరంతా అని చెప్పి బండబూతులు తిట్టారే. దేనికి? ఎందుకు రెడ్డి కమ్యూనిటీ, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత అహంకారంతో ఎంత శత్రువుని చేశారు? ఫ్రెండ్లీ కమ్యూనిటీ. వాస్తవానికి రెడ్డి కాపు అనేది ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ కమ్యూనిటీ. ఈ ఫ్రెండ్లీ కమ్యూనిటీని చీల్చాడు. నిజంగా చెప్పాలంటే శత్రువులా చేశాడు. ఈరోజు గ్రౌండ్ లెవెల్ కొట్టుకున్నంత దూరం తీసుకొచ్చుకున్న పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ దేవుడు అన్నీ చూస్తాడబ్బా. నిజంగా తప్పు చేయను జగన్ గారు ఏనాడు కూడా, రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా కాపు కమ్యూనిటీని కానీ, చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమనలా. మరి అసలు అన్నీ అనిపించింది చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు. కానీ ఇబ్బంది పడింది మా మీద మరకబడింది. అది ఖచ్చితంగా తుడిసిపోద్దులే కానీ రానున్న రోజుల్లో.